మనం బలహీనలం కొన్ని విషయాల్లో. అయితే కూడా దేవుడు కనికరించి ఆ యొక్క బలహీనతలను పోగొట్టుకోవడానికి ఒక ఏర్పాటు చేశాడు. ఇప్పుడు గమనించండి, బలహీనులు కాని బలవంతులు నడుచుకొని వెళ్తున్నారు. మనం ఒకసారి ఊహించుకుంటే ప్రయాణం జరుగుతోంది, బలహీనులు చాలా నెమ్మదిగా నడుస్తున్నారు, బలం ఉన్నవాళ్ళు బాగా నడుస్తున్నారు. అయితే ఎప్పుడైతే వీరు గాడిదల పైన కూర్చోబెట్టారో ఇప్పుడు ప్రయాణం ఎలా సాగుతోంది? ఆ బలవంతులతో పాటు సమానంగా ప్రయాణము సాగుతుంది, అంతే కదా. ఎందుకంటే వీళ్ళు గాడిదల పైన కూర్చున్నారు, అవి చక్కగా తీసుకొని వెళ్తున్నాయి. అంటే ఇక్కడ దేవుడు మన జీవితాల్లో చేసే గొప్ప కృప ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో ఆయన్ని వెంబడించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించి ఆయన్ను వెంబడించేట్టుగా చేసేటువంటి కృపగల దేవుడు. హల్లెలూయా. అది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆయన్ని విడిచిపోలేవు.